ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో 19,000 ఓట్ల ఆధిక్యంతో తీన్మార్ మల్లన్న విజయం సాధించారు. నల్గొండ, వరంగల్, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ లో బీజేపీ అభ్యర్థి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి ఎలిమినేషన్ అనంతరం ఇప్పటి వరకు 42 మంది అభ్యర్థులు ఎలిమినేషన్ అయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి మధ్య తీవ్ర పోటీ వాతావరణం నెలకొనగా ప్రేమేందర్ రెడ్డి ఎలిమినేషన్ తర్వాత తీన్మార్ మల్లన్నకు 1,23,709 ఓట్లు నమోదు కాగా రాకేష్ రెడ్డికి 1,04,846 ఓట్లు వచ్చాయి. దీంతో తీన్మార్ మల్లన్న 19,000 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. విద్యావంతుడిగా రాజకీయాల్లో అనేక సంవత్సరాల నుండి సేవలు అందిస్తున్నటువంటి వ్యక్తిగా ఎన్నికల సంఘాన్ని నేను గౌరవిస్తాను. గతంలో మాదిరిగా బోగస్ ఓట్లను నమోదు చేయించి తద్వారానైనా లబ్ధి పొందాలనేటువంటి ఒక కుతంత్రం, అధికార పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి నా పైన అనేక బురదలు తల్లి గెలవాలనుకున్నటువంటి అన్ని ప్రయత్నాలు ఎడిసి కొట్టి ఇవాళ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టు కోల్పోయి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక సామెత ఉంటుంది తెలంగాణ భాషలో,